నమస్కారం. టౌన్ 24 న్యూస్ పిఠాపురంకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలతో మీ ముందున్నాం. పిఠాపురంలో ప్రోటోకాల్ వివాదం. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం. వివరాల్లోకి వెళ్తే, పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం నిర్వహించిన సాహస్ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. ఫ్లెక్సీపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని గమనించిన వర్మ ప్రోటోకాల్ను విస్మరించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం అధికారుల బాధ్యత. అది జనసేన అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా అధికార ప్రతినిధుల ఫోటోలు ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో నాయకులు కూటమి ధర్మాన్ని విస్మరిస్తున్నారని, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన సభ నుంచి మధ్యలోనే వెనుతిరిగారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం తరఫున. బాధాకరమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి ఫోటోలు అన్నది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా నిర్ణయిస్తున్నాను, జనసేన పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులను గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇది మేము చెప్పుకోలేకపోతున్నాం, క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఇవాళ నేను స్టేజ్ ఎక్కాను మాట్లాడదాం ప్రోగ్రాంలో, కార్యకర్తలు రివర్స్ అవుతున్నారు నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు ఇన్ని పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు, ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏం తెలియదు. మాకు బాధగా ఎడుతుంది. మేము ఏం చేయాలంటే, మా లీడరు మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేనున్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి. ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి, అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి, అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఇప్పుడు మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం ఆ మీటింగ్లో? అయినా నేను స్టేజ్ పైకి ఎక్కాను, సగం అణుచుకుని ఎక్కాను, క్రమశిక్షణ అడ్డొస్తాను. కార్యకర్తలు ఎవరు ఇన్ని పరిస్థితులు లేరు. ఇది అంటే బాధాకరం. సరి చేసుకోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాల మటుకు ఇక్కడ జరగడం కరెక్ట్ కాదు. వీటన్నిటికి కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. ఇందులో ఏ పార్టీని ఆధారపరిచినా మిగిలిన 2 పార్టీలు కూడా మేము తప్పుపడతాం. అది ఏంటంటే ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదని చెప్పి ఎత్తగలుగుతున్నాం. మేము బాధగా ఉంది మాకు. ఎందుకంటే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వక నేనైనా కార్యకర్తలు మాట వినాలి కాబట్టి నేను వెళ్తాను.